అక్కిన మునికోటేశ్వర గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల గారి గురించి తెలుసుకున్నాం. అక్కిన మునికోటేశ్వర గారు ఉమ్మడి గోదావరి జిల్లాలో సుప్రసిద్ధమైన రాజకీయ నాయకుడిగా చలామణి అవుతున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో తిరుగులేని టీడీపీ నాయకుడిగా సేవలందిస్తున్నారని కూడా చెప్పవచ్చును. తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం నిర్వహించినా ఆ కార్యక్రమం విజయవంతం చేయడంలోనూ, అదేవిధంగా ఆ కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల వద్దకే పాలన అనే విధంగా సందమాడి చేస్తున్న సుపరిపాలన భాగంగా అనే కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడంలో కూడా అక్కిన మునికోటేశ్వర గారి కృషి ఎనలేదని కూడా చెప్పవచ్చును. అక్కిన మునికోటేశ్వర గారు తన రాజకీయాల్లో కొనసాగుతూ ఒక పక్క, మరో పక్క తనకు చంద్రబాబు గారు ఏ బాధ్యత అప్పచెప్పారో ఆ బాధ్యతను కూడా సక్రమంగా నిర్వహిస్తూ ఓ పక్క ప్రభుత్వానికి, మరో పక్క పార్టీకి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్న వ్యక్తి మన మునికోటేశ్వర అని కూడా చెప్పవచ్చును. ఉభయ గోదావరి జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీని దినదిన అభివృద్ధి చేయడంలో భాగంగాను, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమేం కావాలి, ఏ అవసరాల మేరకు అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో అనేక కంపెనీలు వచ్చే విధంగా కృషి చేయడంలో కూడా మునికోటేశ్వర గారి కృషి ఎనలేదని కూడా చెప్పవచ్చును. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ బాబు గారు కూడా సింగపూర్ దేశాలకు వెళ్ళి అనేక కంపెనీలను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం జరిగిందని, ఇది మంచి పరిణామం కూడా మునికోటేశ్వర గారు అన్నారు. దీనివలన యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా లోకల్ అంటే స్థానిక ఉన్న ప్రజలకు కూడా ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయని కూడా మునికోటేశ్వర గారు అన్నారు. విజనరీ నాయకుడికి అప్పచెప్పిన బాధ్యతను కూడా చంద్రబాబు ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నానని కూడా మునికోటేశ్వర గారు అన్నారు. ప్రజలు తమకిచ్చిన అవకాశాన్ని ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు పెట్టే విధంగా చేయటంలో మన చంద్రబాబు గారికి అనిత్యం ముందుంటున్నారు కూడా మునికోటేశ్వర గారు అన్నారు. ప్రజల మధ్య ఉంటూ ప్రజా సంక్షేమం కోసమే కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలని కూడా కోటేశ్వర గారు అన్నారు. అతని వయసు ఇప్పుడు 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అనిత్యం ప్రజల కోసము, ప్రజా సంక్షేమం కోసము, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసము అనిత్యం పాటుపడుతున్నారంటే అది వారిలో ఉన్న కసి, తపన తప్ప మరొక కారణం కాదని కూడా చెప్పవచ్చును. ప్రజలు తనకిచ్చిన అధికారాన్ని కొంతమంది గతంలో ఉన్న నాయకులు జగన్మోహన్ రెడ్డి ప్రజలు తనకిచ్చిన అధికారాన్ని కేవలము అతని బినామీల కోసము, అతని వ్యాపారాల కోసము, అతని ఆస్తుల పెంపుదల కోసమే ఖర్చు చేస్తే చంద్రబాబు గారు ప్రజలు తనకిచ్చిన అధికారాన్ని ప్రజల కోసము, రాష్ట్రంలో ఉన్న యువత కోసము, రాష్ట్రంలో ఉన్న రైతుల కోసము, రాష్ట్రంలో ఉన్న మహిళల కోసం అధికారాన్ని వినియోగించి రాష్ట్రాన్ని అన్ని విభాగాల్లోనూ, అన్ని రంగాల్లోనూ, అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా కృషి చేస్తున్నారంటే అది చంద్రబాబు గొప్పతనమని, తెలుగుదేశం పార్టీ గొప్పతనమని కూడా మునికోటేశ్వర గారు అన్నారు. చంద్రబాబు గారి పైన నమ్మకంతో వేలాది మంది పారిశ్రామికవేత్తలు వచ్చి ఆంధ్రప్రదేశ్లోని 3 విభాగాల్లోనూ, విశాఖపట్నంలోను, అమరావతిలోను, ఇటు కర్నూలులోను, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో కూడా, కాకినాడలో కూడా ఇట్లా అనేక ప్రదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారంటే అది దానికి కారణం ఒకే ఒక కారణం ఏంటంటే చంద్రబాబు గారి పైన ఉన్న అపార నమ్మకము, చంద్రబాబు నాయుడు గారు అపార మేధావిని కావడము తెలియటము, మరొకటి విజనరీ లీడర్ అని కావడము, అంతకుమించి వాళ్ళు పెట్టిన పెట్టుబడులు అన్నిటికీ కూడా రక్షణ కల్పించడం అని కూడా మునికోటేశ్వర గారు అంటున్నారు. ఏ పెట్టుబడిదారైనా తనకు పెట్టిన పెట్టుబడికి రక్షణ అడుగుతారు. అతనికి మళ్ళా రిటర్న్ ఎలా ఉంటుందని కూడా పర్యవేక్షణ కోరుకుంటారు. అవన్నీ కూడా చంద్రబాబు వాళ్ళకి భద్రత భరోసా కల్పించడంతో పాటు మరొక ముఖ్య విషయం ఏంటంటే పరిశ్రమలకు కావాల్సిన అన్ని మౌలిక వసతులను కానీ, మానవ వనరులను కానీ సకాలం అందించడంలో కూడా చంద్రబాబు గారి కృషి ఎనలేదని కూడా చెప్పవచ్చును. చంద్రబాబు గారి వాళ్ళ కృషి వల్లనే, నారా లోకేష్ బాబు గారి కృషి వల్లనే నేడు ఆంధ్రప్రదేశ్కు అనేక పరిశ్రమలు రావడం జరుగుతుందని కూడా చెప్పవచ్చును. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదంటే అది అతని రాజకీయ దిగజారుతానికి నిదర్శనమని, కేవలం అతను ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాల కాలంలో అతని బినామీలు కానీ మరియు
అతని కుటుంబ సభ్యులు కానీ ఆస్తుల పెంపుదలకు చేసుకున్నారు తప్ప రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క ప్రజల ఆదాయం కూడా పెరగలేదంటే అతని పరిపాలన ఎంత దారుణంగా అందించారో మనకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలు ఇచ్చినాడు. ఆ సూపర్ 6 హామీలు అన్నిటిని కూడా సమర్థవంతంగా ఇప్పుడు అన్ని హామీలు కూడా అమలు చేయడం జరిగింది. దాదాపుగా 5 హామీలు అమలు చేయడం జరిగింది. ఒకే హామీ మిగిలింది. అది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం. త్వరలో ఆగస్టు 15వ తారీఖున లోపే ఆగస్టు 15వ తారీఖు నాడు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడుతున్నారంటే ఆ పథకం అమలుతో దాదాపుగా అన్ని సూపర్ 6 హామీలు కూడా అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని కూడా మునుకోటేశ్వర గారు అన్నారు. ఇప్పటికే రైతుల ఖాతాలోని అన్నదాత సుఖీభావ వేయడం జరిగింది. స్కూలు పిల్లల ఖాతాల్లో అమ్మఒడి తల్లికి వందనం వేయడం జరిగింది. మహిళలకు గ్యాస్ సిలిండర్లకు డబ్బులు వేయడం జరిగింది. అదేవిధంగా అవాతాతలకు పెన్షన్ పెంపు చేయడం జరిగింది. ఇన్ని పథకాలు ఇచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని కూడా చెప్పవచ్చును. ఈ విధంగా ఆదాయాన్ని పెంచుతున్నారు కాబట్టి అతనికి ప్రజలు కూడా మళ్ళా అధికారం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు కూడా చెప్పవచ్చును. చంద్రబాబు నాయుడు గారు ఏ జిల్లాకి వెళ్ళినా కూడా అతనికి బ్రహ్మరథం పడుతుందంటే దాని కారణము ఎన్నికలు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయడం ఒక ఎత్తైతే రాష్ట్రాన్ని అగ్రగామంగా ఉంచేందుకు ప్రయత్నించడము, ఏ ప్రదేశంలోకి వెళ్ళినా అతను కంపెనీలు పెట్టమని అడుగుతున్నారంటే దానికి కారణము కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విస్తృతంగా రావడము, పారిశ్రామికవేత్తలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి సుముఖం ఉండటమే కారణం కూడా చెప్పవచ్చును. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రదేశాలను ఏ చోట కంపెనీలు పెట్టాలి, పారిశ్రామికవేత్తలకు ఏ విధంగా మనకు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో అనేక సర్వేలు కూడా నిర్వహించడం జరిగింది. ఆ సర్వేల ప్రకారమే అదేవిధంగా ఎక్కడైతే ఉద్యోగ అవకాశాలు మెండుగొన్నవి వస్తావి, అదేవిధంగా ఎక్కడైతే వెనకబడి ప్రాంతాలను గుర్తించి అక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తే అక్కడ అభివృద్ధి చెందుతుందని భావించి అనే విధంగా కూడా పరిశ్రమ ఏర్పాటు చేయడానికి అన్ని విధాలు కూడా చంద్రబాబు కృషి చేస్తున్నారని మునుకోటేశ్వర గారు అన్నారు. నారా లోకేష్ బాబు గారు కూడా తనకున్న రాజకీయ పరిజ్ఞానంతో పాటు తనకున్న పరిచయాలన్నింటిని కూడా ఉపయోగించుకొని వివిధ దేశాలను వివిధ రాష్ట్రాలను కూడా పర్యటించి అనేక ఆదాని అంబానీ ఇలాంటి అదేవిధంగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతోనూ టాటా వాళ్ళతో కూడా మాట్లాడి అనేక కంపెనీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కృషి చేయడం కూడా నారా లోకేష్ గారి కృషి కూడా ఎనలేదని కూడా చెప్పవచ్చును. నారా లోకేష్ బాబు గారు కూడా తన చిన్న వయసులోనే ఎన్నో కంపెనీలు తీసుకురావడంలో కూడా వారి కృషి అమోఘము అద్భుతం కూడా చెప్పవచ్చును. తనకున్న రాజకీయ పరిజ్ఞానంతో పాటు తనకున్న మేధస్సును అదేవిధంగా తనకున్న పెద్ద పెద్ద పారిశ్రామిక పరిశ్రమలు అన్నింటిని కూడా అందరిని కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే విధంగా కృషి చేస్తున్నారంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు యువతకు మంచి శుభపరిణామని కూడా చెప్పవచ్చని కూడా మునుకోటేశ్వర గారు అన్నారు. ప్రజలు కానీ నమ్మితే ఎలాంటి తీర్పు ఇస్తారో అది మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రుజువైందని, అలాంటి తీర్పుకు ప్రజలు ఇచ్చిన తీర్పు మ్యాండేటరీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ కూడా నెరవేర్చడానికి రాత్రనక పొగలనక చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారని, వారి కృషిని ఫలించాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారని కూడా మునుకోటేశ్వర గారు అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో కూడా కూటమి ప్రభుత్వం చాలా మంచి సీట్లు గెలుపొందడం జరిగిందని, ఉభయ గోదావరి జిల్లాలో కూడా అనేక కంపెనీలు పెట్టడానికి కాకినాడ కానీ రాజమండ్రిలో కూడా అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా మునుకోటేశ్వర గారు అన్నారు. ఇలాంటి అన్ని చోట్ల కూడా కాకినాడ కానీ రాజమండ్రి కానీ విశాఖపట్నము, కర్నూలు, అనంతపురము, అమరావతి ఇలాంటి అన్ని నగరాలు కానీ అభివృద్ధి చేస్తే ఆంధ్రప్రదేశ్ తిరుగులేని రాష్ట్రంగాను అదేవిధంగా మంచి పారిశ్రామిక హబ్గా కూడా తయారయ్యే అవకాశం ఉంటుందని కూడా మునుకోటేశ్వర గారు అన్నారు. రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పర్యటిస్తూ అనేక పరిశ్రమలు తీసుకురావడంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశం కల్పించడంలో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మన లోకేష్ బాబు గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా ఎప్పుడు ఎన్నింటి ఉంటారని కూడా మునుకోటేశ్వర గారు అన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇవ్వడం జరిగిందని, చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతను కూడా ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ అతనికి వయసు ఎంతో మీదబడినప్పటికి కూడా వాటిని లెక్క చేయకుండా అనునిత్యం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న
చంద్రబాబు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తం కూడా మద్దతు తెలపాలని కూడా మునికోట గారు ఘంటాపథంగా తెలియజేస్తున్నారు.